తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈరోజు బులియన్ మార్కెట్ ఒక్కసారిగా షేక్ అయిందని చెప్పుకోవచ్చు. నిన్నటి వరకు ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన బంగారం, వెండి ధరలు ఈరోజు ఒక్కసారిగా నేలచూపులు చూశాయని చెప్పుకోవాలి. సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉన్న పసిడి ఇప్పుడు భారీగా దిగొచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ ఏకంగా 965 రూపాయలు తగ్గి 16,920 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. సాధారణంగా ఒక రోజులో ఇంత పెద్ద మొత్తంలో తగ్గడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ కూడా గ్రాముకి 885 రూపాయలు తగ్గి 15,510 రూపాయల వరకు చేరింది. మరోవైపు వెండి కూడా బంగారం బాటలోనే నడిచిందని చెప్పుకోవచ్చు. కిలో వెండిపై ఏకంగా 10,000 రూపాయలు తగ్గడం నిజంగా బిగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం గ్రాము వెండి 415 రూపాయల వద్ద కొనసాగుతూ ఉంది. ఈ రేట్లు చూస్తుంటే కొనేవారికి కొంచెం పండగలా, ఇప్పటికే కొన్నవారికి షాక్లా అనిపిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అసలు ఈ రేట్లు ఇంత సడన్గా ఎందుకు పడిపోయాయి అనే డౌట్ మీకు రావచ్చు. ఈ ఆకస్మిక పతనానికి అంతర్జాతీయ పరిణామాలు చాలా బలంగా పనిచేశాయని కూడా చెప్పుకోవచ్చు. గ్లోబల్ మార్కెట్లో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా ప్రాఫిట్ బుకింగ్కి దిగడం దీనికి ప్రధాన కారణంగా కూడా కనిపిస్తుంది. అంటే ధరలు గరిష్ట స్థాయికి చేరడంతో లాభాలు స్వీకరించడానికి పెద్ద ఎత్తున అమ్మకాలు జరిపారు. అమ్మకాలు పెరగడంతో ధరలు ఆటోమేటిక్గా తగ్గుముఖం పట్టాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ విలువ బలపడటం కూడా బంగారం ధరలు తగ్గడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ అని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. డాలర్ పెరిగినప్పుడు బంగారంపై పెట్టుబడి పెట్టేవారు వెనక్కి తగ్గుతారు. అలాగే ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు లేదా వడ్డీ రేట్లపై వచ్చిన సంకేతాలు కూడా మార్కెట్ను నెగిటివ్గా ప్రభావితం చేశాయని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ తగ్గుదల ఇంకా కొనసాగుతుందా అంటే గత వారం రోజుల ట్రెండ్ ఈ రోజు జరిగిన భారీ పతనాన్ని గమనిస్తే రానున్న వారంలో మార్కెట్ వొలటైల్గా ఉండే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. అంటే ధరలు ఇప్పుడే స్థిరపడకపోవచ్చు, బట్ మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం చూస్తే బంగారం ధరలు ఇంకాస్త తగ్గే ఛాన్స్ కనిపిస్తుందని కూడా మనకు తెలుస్తుంది. టెక్నికల్ పరంగా చూస్తే బంగారం తన స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అయితే బ్రేక్ చేసింది. కాబట్టి రాబోయే వారంలో బంగారం గ్రాముకు మరో 200 నుండి 400 రూపాయల వరకు తగ్గే అవకాశం లేకపోలేదు. ఇక్కడ వెండి విషయంలో కూడా ఇదే ట్రెండ్ కొనసాగొచ్చు. కిలో వెండి ధర మరికొంత పడిపోయే ప్రమాదం కూడా ఉంది. అయితే ఏదైనా అంతర్జాతీయ యుద్ధ వాతావరణం లేదా అనుకోని నెగిటివ్ న్యూస్ వస్తే తప్ప ధరలు వెంటనే పెరిగే అవకాశం ఇక్కడ మనకి తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే పెళ్లిళ్ళ సీజన్ ఉన్నవారు లేదా బంగారంపై ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఇది ఖచ్చితంగా మంచి సమయం. అయితే మొత్తం డబ్బును ఒకేసారి పెట్టకుండా సిస్టమాటిక్గా కొనడం అయితే ఇక్కడ మంచిదని చెప్తూ ఉన్నారు. ఉదాహరణకు మీరు తులం బంగారం కొనాలనుకుంటే ఇప్పుడు సగం కొని ధర ఇంకాస్త తగ్గినప్పుడు మిగతా సగం కొనడం ఉత్తమమైన పద్ధతి. దీనివల్ల రానున్న రోజుల్లో ధర ఇంకా తగ్గిన మనం నష్టపోకుండా ఉంటాం. మొత్తానికి చూస్తే పసిడి పరుగుకు కాస్త బ్రేక్ పడిందని కూడా చెప్పుకోవచ్చు. ఇది సామాన్యులకు ఊరటనిచ్చే విషయమే, కానీ మార్కెట్ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. కాబట్టి ఎప్పటికప్పుడు రేట్లు చెక్ చేసుకుంటూ నిర్ణయం తీసుకోవడం మాత్రం ఇక్కడ చాలా ముఖ్యం.